నమస్తే, వెల్కమ్ టు విశాలాంధ్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరువు తీవ్రతను తక్కువ చేస్తున్న సీఎం, సిపిఐ కార్యదర్శి నారాయణ విమర్శ. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్పై విచారణ వాయిదా. సమానత్వం, ఆర్థిక పురోగతికే కులగణన, మంత్రి చెల్లుబోయిన. బోట్ల యజమానులకు నష్టపరిహారం చెల్లించాలి, జేవీఎస్ఎన్ డిమాండ్. హామీలు అమలు చేయకపోవడంతో బీఆర్ఎస్ కు బీటలు. కొత్తగూడెం ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటా, కూనంనేని. పశుసంవర్ధక శాఖల పోస్టుల భర్తీకి చర్యలు. దేశాభివృద్ధిలో చోదక శక్తిగా విశాఖ, నీతి ఆయోగ్ ప్రత్యేక కార్యదర్శి. రైతులపై కేసులు ఉపసంహరించుకోవాలి, పంజాబ్ వ్యాప్తంగా రైతు సంఘాల నిరసన. మీ వైఖరి మంచి సంకేతం కాదు, కేంద్రంపై సుప్రీం ఆగ్రహం. బిల్లులు ఎందుకు ఆమోదించడం లేదు, తమిళనాడు గవర్నర్కు సుప్రీం ప్రశ్న. ఐదు రాష్ట్రాల్లో 1760 కోట్ల పట్టివేత, ఎన్నికల కమిషన్ వెల్లడి. భారత జర్నలిస్ట్ షాహీనాకు ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు. ఐసీసీ ప్రపంచ కప్ జట్టు కెప్టెన్ గా రోహిత్. సూర్య సారథ్యంలో ఆసీస్తో టీ20. ఇక డీటెయిల్స్ ఏంటో చూద్దాం. రాష్ట్రంలో 440కి పైగా మండలాల్లో కరువు ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న కృష్ణా జలాల పునః పంపిణీ గెజెట్ నోటిఫికేషన్ కు వ్యతిరేకంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడలో 30 గంటల నిరసన దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు నారాయణతో పాటు మాజీ మంత్రులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు మంగళవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు కరువుతో అల్లాడిపోతున్నారని విమర్శించారు. కరువు తీవ్రతను తక్కువగా ఉందనేలా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. కృష్ణా జలాల పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసిందని, మిగులు జలాల్లో 1 టీఎంసీ నీరు కూడా మనకు కేటాయించకపోవడం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. ఏపీకి ఇంత అన్యాయం జరుగుతున్నా సీఎం జగన్ కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగునీటి కొరత తీవ్రంగా ఉందని, పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందో తెలియదన్నారు. మిగతా ప్రాజెక్టుల పరిస్థితి అలాగే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఐఆర్ఆర్ అలైన్మెంట్లో అవకతవకలు జరిగాయంటూ సిఐడి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సిఐడి సమయం కోరడంతో విచారణను ఈ నెల 23కి హైకోర్టు వాయిదా వేసింది. మరోవైపు చంద్రబాబు అరెస్టు తర్వాత జడ్జీలను దూషించారంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సామాజిక సమానత్వానికి, విద్యా ఆర్థిక పురోగతికి దోహదపడుతుందని, సంక్షేమ అభివృద్ధి ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చేయడంతో పాటు భావితరాలకు ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణన నిర్వహణపై విజయవాడలోని ఒక హోటల్లో సోమవారం నిర్వహించిన జిల్లాల ప్రాంతీయ స్థాయి సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాజికంగా, విద్యాపరంగా సంక్షేమ పథకాలను మెరుగ్గా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సామాజిక, విద్యా, ఆర్థిక, జీవనోపాధి వంటి అంశాలపై కులాల వారీగా కుల ఆధారిత సమగ్ర గణనను చేపట్టడం జరిగిందన్నారు. సముచిత విధాన నిర్ణయాల అమలు, పథకాల రూపకల్పనకు కులగణన అవసరం ఎంతో ఉందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
కుల గణనలో కుల సంఘాల నాయకుల పాత్ర ఎంతో కీలకమని, వారి భాగస్వామ్యంతోనే కుల గణనను పూర్తి స్థాయిలో నిర్వహించగలుగుతున్నామని అన్నారు. కుల గణనను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించామని, ఈ నెల 21 నుంచి మండల, గ్రామ సచివాలయ స్థాయిలో విస్తృతంగా శిక్షణా తరగతులు నిర్వహించి పూర్తి అవగాహన కల్పిస్తామని తెలిపారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో బోట్లు దగ్ధమై నష్టపోయిన బోట్ల యజమానులకు, వాటిలో పనిచేస్తున్న డ్రైవర్లు, కళాశీలు ఉపాధి కోల్పోయినందువల్ల వారికి నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. ఈ బోట్లలో పనిచేస్తున్న డ్రైవర్లు, కళాశీలు ఉపాధి కోల్పోయారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోట్లాది రూపాయలు ఆదాయం వస్తున్నా హార్బర్లో రక్షణ, భద్రతా పరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కనీసం సీసీ కెమెరాలు కూడా లేవని అన్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నా మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదని విమర్శించారు. పారాదీప్ పోర్ట్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే అదుపులోకి తెచ్చేందుకు వాటర్ పైప్ లైన్ వ్యవస్థ ఉందని మత్స్యకారులు చెబుతున్నారని, పెద్ద సంఖ్యలో బోట్లు ఉన్న విశాఖ ఫిషింగ్ హార్బర్లో అటువంటిది వ్యవస్థ లేకపోవడం విచారకరమని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించి ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఆయా పార్టీల నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తమ హామీలను ప్రజలకు వివరిస్తున్నారు. బీఆర్ఎస్ గతంలో ప్రకటించిన సంక్షేమ పథకాలే ఇప్పుడు దానికి పెద్ద తలనొప్పిగా మారినట్లు కనిపిస్తోంది. 2018 ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన అనేక హామీలలో చాలా వరకు ఇప్పటికీ అమలు కాలేదు. కొన్ని హామీల ఊసే లేదు. కొన్నింటికి అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకుంది. పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరిగింది. అధికారంలోకి వస్తే రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని గత ఎన్నికల్లో కేసీఆర్ హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు భృతి చెల్లించడంతో పాటు ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ పథకాన్ని వేగవంతం చేస్తామని చెప్పారు. డిఎస్సి ప్రకటన, ఉద్యోగుల ప్రమోషన్లు, బదిలీలు, పీఆర్సీ చెల్లింపులు, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్లు అందకపోవడం వంటి అంశాలలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గిరిజనుల పోడు భూములకు పట్టాల పంపిణీ కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. ఈ హామీలన్నీ పడకేయడంతో కేసీఆర్ సర్కారుపై ప్రజా వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రైతులకు ₹1,00,000 రుణాన్ని దశలవారీగా 4 ఏళ్లలో పూర్తి చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అరకొర నిధులతో మమా అనిపించారు. రైతులు తీసుకున్న రుణాలకు బ్యాంకుల్లో వడ్డీలు పెరిగాయి. రైతులపై బ్యాంకు అధికారుల ఒత్తిడి పెరిగింది. చివరకు రైతులు బ్యాంకు అధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేక రుణాలు చెల్లించాల్సి వచ్చింది. ప్రభుత్వం ఏడాదికి 2 సార్లు ఇచ్చే పంట పెట్టుబడి రైతుల చేతికి రావడం లేదు. దీనిని బ్యాంకులే జమ చేసుకుంటున్నాయి. రైతుల ఖాతాల్లోని డబ్బు జమ చేసుకోవద్దని ప్రభుత్వం అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేదని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టబోతోందని, కేసీఆర్ దుర్మార్గ దోపిడీ పాలనను ప్రజలు సాగనంపడం ఖాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే హంగామా సృష్టిస్తోందని, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలకు డబ్బు ఆశ చూపి లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ దళిత సంఘాలు తనకు మద్దతు ఇవ్వడం సంతోషకరమన్నారు. ఇలాంటి చైతన్యం, మార్పు ప్రజల్లో రావాలని అభ్యర్థించారు. కొత్తగూడెంలో ప్రతి దళిత బిడ్డను తన కన్న బిడ్డలా ఆదరిస్తానని హామీ ఇచ్చారు. పేదలకు, దళితులు, శ్రామిక వర్గం కోసం ఉద్యమాలు చేసిన ఘనత సిపిఐకే దక్కుతుందన్నారు. ప్రత్యర్థులు బూటకపు వాగ్దానాలు, అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 20 ఏళ్లలో వనమ వెంకటేశ్వరరావు సాధించిందేమీ లేదని అన్నారు. తన ఆర్థిక ఎదుగుదల, తనకు కొమ్ము కాసే కొంతమంది తాబేదార్ల ఎదుగుదల తప్ప పేద, మధ్యతరగతి ప్రజల కోసం ఏమి చేశారని ప్రశ్నించారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో పోరాటాల ద్వారా పట్టణ పరిసర ప్రాంతాల్లో ఎన్నో కాలనీలు నిర్మించామన్నారు. కొత్తగూడెం పట్టణం చుట్టూ బైపాస్ రోడ్ల నిర్మాణం కోసం నాటి కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి నిధులు సమకూర్చానని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పశుసంవర్ధక శాఖ సహాయకుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం దరఖాస్తుల ప్రక్రియను సోమవారం నుంచి ఆన్లైన్ ద్వారా ప్రారంభించింది. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా ఉన్న వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్లో ఆర్బీకే ఖాళీగా ఉన్న 1,896 గ్రామ పశుసంవర్ధక సహాయకులు భర్తీకి ప్రకటన జారీ చేసింది. ఈ పోస్టుల్లో అత్యధికంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ, అతి తక్కువగా విజయనగరం జిల్లాలోనూ ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 1,896 పోస్టులకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో 473, చిత్తూరు జిల్లాలో 100, కర్నూలు జిల్లాలో 252, వైఎస్ఆర్ కడప జిల్లాలో 210, నెల్లూరు జిల్లాలో 143, ప్రకాశం జిల్లాలో 177, గుంటూరు జిల్లాలో 229, కృష్ణా జిల్లాలో 120, పశ్చిమ గోదావరి జిల్లాలో 102, తూర్పుగోదావరి జిల్లాలో 102, విశాఖపట్నం జిల్లాలో 28, విజయనగరం జిల్లాలో 13, శ్రీకాకుళం జిల్లాలో 34 చొప్పున ఖాళీలు ఉన్నాయి. గ్రామ పశు సంవర్ధక సహాయకుల పోస్టులకు కూడా ప్రభుత్వం ఎలాంటి వయోపరిమితి సడలించలేదు. గతంలో ఉన్న తరహాగానే ఓసీ అభ్యర్థులకు 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్కులు దరఖాస్తు చేసేందుకు అర్హులుగా ప్రకటనలో స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సంబంధించిన కొలీజియం సిఫార్సులను ఆమోదించడంలో కేంద్రం చేసిన పిక్ అండ్ సెలెక్ట్ అంశంపై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది మంచి సంకేతం పంపడం లేదని పేర్కొంది. బదిలీ కోసం కొలీజియం సిఫార్సు చేసిన 11 మంది న్యాయమూర్తుల పేర్లలో 5గురు బదిలీ అయ్యారని, అయితే 5గురి బదిలీ అంశం ఇప్పటికీ పెండింగ్లో ఉందని ధర్మాసనం తెలిపింది. ఆ సమాచారం ప్రకారం మీరు 5గురు న్యాయమూర్తులకు బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. 6గురు న్యాయమూర్తులకు మీరు జారీ చేయలేదు. వీరిలో 4గురు గుజరాత్కు చెందినవారు. ఇది మంచి సంకేతం పంపదని నేను గతంలో కూడా చెప్పానని సుప్రీంకోర్టు కొలీజియం సభ్యుడు కూడా అయిన న్యాయమూర్తి జస్టిస్ కౌల్ అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణకు చెప్పారు. అది ఆమోదయోగ్యం కాదని న్యాయమూర్తి నొక్కి చెప్పారు. గతసారి కూడా ఎంపిక చేసిన బదిలీలు చేయవద్దని నేను నొక్కి చెప్పాను. ఇది దాని స్వంత డైనమిక్లను సృష్టిస్తుంది. బదిలీల కోసం కొలీజియం సిఫార్సు చేసిన పేర్లకు సంబంధించి ప్రభుత్వం పిక్ అండ్ సెలెక్ట్ విధానాన్ని అనుసరిస్తోందని ధర్మాసనం పేర్కొంటూ, ఒకసారి చూస్తే మీరు పంపుతున్న సంకేతం ఏమిటని ప్రశ్నించింది. న్యాయమూర్తుల నియామకం బదిలీల కోసం కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను ఆమోదించడంలో కేంద్రం జాప్యం చేస్తుందని ఆరోపిస్తూ దాఖలైన 2 పిటిషన్లను ధర్మాసనం విచారించింది. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా 3 ఏళ్లుగా ఎందుకు జాప్యం చేశారని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం సూటిగా ప్రశ్నించింది. శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులను ఉద్దేశపూర్వకంగానే గవర్నర్లు ఆమోదించకుండా నిలువరిస్తున్నారని తమిళనాడు, కేరళ, పంజాబ్ ప్రభుత్వాలు పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. 2020 నుంచి బిల్లులు పెండింగ్లో ఉన్నాయని తెలిపింది. ఇటీవల గవర్నర్ రవి తిప్పి పంపిన 10 బిల్లులను మళ్లీ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. సీఎం స్టాలిన్ ప్రత్యేక సమావేశంలో ఆ బిల్లులకు మళ్లీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దాంట్లో 2 అన్నాడీఎంకే సర్కార్ సమయంలో ఆమోదించినవి ఉన్నాయి. తమిళనాడుతో పాటు పంజాబ్, కేరళ రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్లపైన సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ సమయంలో తమిళనాడు గవర్నర్ వైఖరిని నిలదీసింది. అసెంబ్లీలో మళ్లీ బిల్లులు ఆమోదం పొందాయని, వాటిని గవర్నర్కు పంపారని, ఆయన ఏమి చేస్తారో చూద్దామని కోర్టు పేర్కొంది. ఈ కేసును మళ్లీ డిసెంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. టీమిండియా సారథి రోహిత్ శర్మ ఐసీసీ ప్రపంచ కప్ జట్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు. ప్రపంచ కప్లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఐసీసీ 11 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ విరాట్ కోహ్లీ సహా 6గురు భారత ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. టోర్నీలో దూకుడైన బ్యాటింగ్తో రోహిత్ జట్టును ముందుండి నడిపించాడు. ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లతో జాబితాలో 2వ స్థానంలో నిలిచాడు. కోహ్లీ టోర్నీ టాప్ స్కోరర్గా, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన సంగతి తెలిసిందే. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి ఐసీసీ జట్టులో స్థానం దక్కించుకున్న ఇతర భారత ఆటగాళ్లు. టోర్నీ విజేత ఆస్ట్రేలియా నుంచి మ్యాక్స్వెల్, ఆడమ్ జంపాలకు స్థానం లభించింది. ఐసీసీ టీమ్ ఆఫ్ ద టోర్నీ రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, విరాట్ కోహ్లీ, డెరిల్ మిచెల్, కేఎల్ రాహుల్, గ్లెన్ మ్యాక్స్వెల్, రవీంద్ర జడేజా, బుమ్రా, మహ్మద్ షమి, ఆడమ్ జంపా, దిల్షాన్ మధుశంక, గిరాల్డ్ కోయెట్టి 12వ ఆటగాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.